వస్తుందిరా. తన కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు అలాగే అంటావురా, కానీ ఏదో ఒక రోజు తను నాదవుతుంది చూడు. తనే నా దేవత. నేలని పులకరించడానికి పలకరించడానికి వచ్చిన వానలాగా ఆకాశం నుంచి నా కోసమే ఊడిపడిన దేవత. కానీ పలకరింపులు మాత్రమేనా? ప్రేమ ఇంకొకరికి. ఇలాంటి కథ మీరు చాలాసార్లు విని ఉండొచ్చు, కానీ ఇది మామూలు ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాత్రం కాదు. ఎందుకంటే ఈ కథలో ముడిపది కాదు. తను నా ప్రేయసి అంటూ ఊరంతా డబ్బు కొట్టుకుని చెప్పుకోవడం మాత్రమే నాకు తెలుసు. కనీసం తనతో ఇప్పుడు మాట్లాడింది కూడా లేదు నేను. కానీ వాడికి ఆ ప్రేమ చూపించవచ్చు. అందుకే తనకి వాడే ప్రపంచం. చంపేస్తారా? ఏరా చంపేస్తారా? చంపేస్తా. నువ్వు చెప్పేది నేనండి. ఈ చత్తనా కొడుకు ఏం చేసాడో తెలుసా? ఈ ఇంటికి వెళ్ళి మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? ఒకసారి ఫోన్ చేస్తావా? తప్పు చేసింది ఈ అబ్బాయి కాదు. నువ్వు వెళ్ళవా? వెళ్ళు. నువ్వు పక్కరా, నువ్వు పక్కరా. నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాగా నేను. కంగారు పక్కరా. ఇదిగో ఇలా చూడు, అసలు తప్పు చేసింది వీడు కాదు. ఇదిగో ప్రేమించాడు అంతే. టీవీల్లో మీడియాలో నిర్దోషులను దోషులుగా చిత్రీకరిస్తున్నారు. అదే నిజమని మనం అమ్ముతున్నాం అయ్యా. ఎవరో తప్పు చేస్తే ఎవరో నిందిస్తున్నాం మనం. ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెంట్ యాంటిల్ ప్రూవింగ్ గిల్ట్. చట్టం ముందు అందరూ ఒకటే. పూర్తి విచారణ చేయకుండా త్వరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. అనవసరంగా ఆయన చేయని తప్పుకి ఆయన కొట్టావు నువ్వు. కోర్టులు, చట్టాలు, మానవ హక్కుల సంఘాలు అంటూ ఈ వ్యవస్థలు ఏర్పాటు చేసింది అందుకే. ఇప్పటికైనా తెలుసుకో భాస్కర్. దేవుళ్ళే వచ్చాడైనా మానవ హక్కుల సంఘం అంట. భాస్కర్కి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆ రోజు ఒక విషయం అర్థమైంది. టీవీలో చెప్పాడను, పక్కింటోడు అన్నాడను, అంతెందుకు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో కన్ఫర్మ్ చేసినంత మాత్రాన ఏ వ్యక్తి దోషిగాడు అలాగనే నిర్దోషిగాడు. పూర్తి నిజానిజాలు చట్టం ముందు రుజువైన తర్వాతే ఒకరిని దోషిగాను లేదా నిర్దోషిగాను మనం నిర్ధారించాలి.